హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు కుకింగ్ వీడియో అనమాట. వీడియో ఏంటి అంటే అటుకులు తెలుసు కదా, అటుకులు టొమాటో ఉప్మా అనమాట. ఇది పోహా కూడా అంటారు. క్విక్గా, చాలా ఈజీగా, సింపుల్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఇది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి కూడా పెట్టవచ్చు, చాలా హెల్తీ కూడా. పదండి రెసిపీ కూడా ఒకసారి చూసేద్దాం ఏంటి అనేది. ఫస్ట్లీ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఈ 3 చాప్ చేసుకొని పెట్టుకున్నా. ఆ తర్వాత పోపులు అనమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అల్లం ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే దగ్గరగా అవ్వాలన్నమాట. మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వస్తుంది కదా పైన, అదంతా అబ్జర్వ్ అయిపోయి ఇలా అవ్వాలన్నమాట. చూడండి, వీడియోలో చూస్తున్నట్టుగా అయిపోవాలి. మీరు కావాలంటే కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఆ టైంలో నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు. అది వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఏమంటారు, అటుకులు ఒకసారి వాష్ చేసి వేసేయడమే. సాఫ్ట్గా, మరి మెత్తగా అయిపోద్ది చాలాసేపు వాష్ చేస్తే. ఒకసారి ఇలా వాటర్లో తీసి అందులో మిక్స్ చేసేయడమే. ఫ్రై అయింది కదా టమాటో, అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. అంటే మొత్తం బాగా కలిసినట్టు, టమాటో అది ఉంది కదా, సాల్ట్ అదంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు అయితే న్యూ వీడియో పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత అది బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను అన్నమాట. దీనిపైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు గార్నిషింగ్లా. నా దగ్గర లేదు అని చెప్పానుగా, అందుకే నేను వేసుకోలేదు. ప్లేట్లో గార్నిష్ అయిన తర్వాత వేడివేడిగా పోహా ఉప్మా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.